హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న చేపల పేరు వచ్చేసి పంగాసియస్ అండి. ఇది 0 పాయింట్ అండి. ఇది అంటే కేజీకి 6 to 7 పీసెస్ వస్తాయండి. ఇవి 150 grams యావరేజ్ వస్తుందండి. ఇవి వేరే ట్యాంక్లోకి గ్రో ట్యాంక్లోకి మారుస్తున్నారండి. పర్ ఏకర్ వచ్చేసి ఫార్మర్స్ 12 నుంచి 15,000 వేసుకుంటారండి పంగాసియస్. బట్ 4 monthsలో ఈ సైజ్ అయితే కేజీకి రీచ్ అయిపోతాయండి. 4 monthsలో 2 పూట్ల ఫ్లోటింగ్ ఫిలెట్ కనుక ఇచ్చుకుంటే 4 monthsలో కేజీకి రీచ్ అయిపోతాయండి. మినిమంగా పర్ ఏకర్ వచ్చేసి 20 tons వరకు అవుట్పుట్ తీయచ్చండి ఈ ఫిషెస్ ద్వారా మనకి. ప్లస్ వాటర్ క్వాలిటీ కూడా ఎక్కువ వీటికి మెయింటైన్ చేయట్లేదండి. మినిమం 3, 4, 5 సెల్నిటీస్ ఉన్న ఫంగస్ గ్రోతింగ్ కానీ సర్వైవల్ కానీ అన్నీ బాగానే ఉంటాయండి. ఇది మామూలు డిసీజెస్ కూడా చాలా తక్కువ అండి ఈ చేపకి. పంగాసియస్కి 1-2 డిసీజులు అండి, అంతే, అంతకు మించి ఉండదు. ప్లస్ ఆక్సిజన్ కంప్లైంట్ కూడా చాలా 0 ఉండేది. ప్లస్ వైట్ ఫిష్తో పోల్చుకుంటే దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే పర్ ఏకర్ టన్నేజ్ ఎక్కువ వస్తుందండి. అది మినిమంగా 15 to 20 tons వరకు వస్తుందండి. అదే వైట్ ఫిష్ అయితే 3 tons, 3.5 tons వస్తుంది పర్ ఏకర్. అది దీంట్లో బెనిఫిట్ అండి. ఓన్లీ ఫీడింగ్ బేస్డ్ ఫిష్ అండి. ఇది ఓన్లీ ఎక్కువ మేత తీసుకుని 2 పూట్ల ఫ్లోటింగ్కి ఓన్లీ మేత మీదే గ్రో అవుద్దండి ఇది చేప.